నమస్తే, నేను మీ శివప్రసాద్ అవుట్పల్లి. ఆంధ్రప్రదేశ్ ముళ్ళ కిరీటాన్ని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాలు ఏవైతే చూసినట్లయితే అప్పులు చేసి తర్వాత అప్పచెప్పడం, ఈ ప్రభుత్వాల తర్వాత అప్పచెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఈరోజు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యొక్క అప్పు 11 లక్షల కోట్ల పైమాటే ఉంది. దీన్ని రాబోయే వారు ఎలా తీరుస్తారనేది పెద్ద ప్రశ్నార్థకమే. మరి ఇప్పుడు వీరిచ్చిన హామీలు చూసుకున్నట్లయితే ఇవి ఒక ఇంట్లో అవ్వకి 4,000 రూపాయలు, అమ్మకి 15,000 రూపాయలు, పిల్లకి విద్యాదీవెన కింద 15,000 రూపాయలు, ప్రతి ఇంట్లో మహిళకి 1,500 రూపాయలు, అలాగే ప్రతి వికలాంగుడికి 6,000 రూపాయలు, అలాగే గడప దాటితే ఉచిత బస్సు, ఈ విధంగా అనేక పథకాలు పెట్టిన ఈ ప్రభుత్వం కూడా మరి వీళ్ళకి ఏ విధంగా ముందుకిస్తుంది? ముఖ్యంగా చూస్తుంటే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు, ఈ విధంగా ప్రతి వాళ్ళు ఉచిత పథకాలు పెట్టి ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తుని మరి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది చూడవలసిన విషయం. మీరు చూసినట్లయితే ఎప్పటికైనా ప్రజలారా, ఇది ప్రభుత్వం అంటే ప్రజలది. ఈ యొక్క ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వంలో మీరు ఉచితాలకు అలవాటు పడి మీరు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు ప్రభుత్వాన్ని నిందిస్తూ కూర్చుంటే మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు ఇంకా అప్పుల్లో కూరుకుపోతుందే తప్ప మీరు బయటకు వచ్చే ప్రశ్నే లేదని చెప్పేసి, ఇప్పటికైనా కొత్త ప్రభుత్వానికి అభివృద్ధిలో చేదోడువాదోడుగా ఉండాలని చెప్పేసి, అంతేగాని మీరు మాకు ఆ పథకాలు ఇవ్వలేదు ఈ పథకాలు ఇవ్వలేదని చెప్పేసి అనర్హులు కూడా ఈరోజు 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న భూస్వాములు కూడా వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. అలాగే మీ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు అప్లై చేసుకుని ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలు పొందుతూ ఉన్నారు. ఇవన్నీ మనం కట్టే మీరు ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకునే దగ్గర నుంచి మీరు తోముకునే సబ్బు, సంతూర్ సోప్ మీద కట్టే 18% GST నుంచి వచ్చే డబ్బుల్నే మీ డబ్బుల్నే మీకే ఇస్తారు తప్ప ఎవరి జేబుల్లోంచి డబ్బులు ఇవ్వరని చెప్పేసి ఎప్పటికైనా ప్రజలందరూ కళ్ళు తెరిచి ఈ ఉచితాలకు అలవాటు పడకుండా చక్కగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే కొత్త ప్రభుత్వం తాపత్రపడుతూ ఉందో వాళ్ళకి సహకరించాలి తప్ప ఈ పథకాలు ఇవ్వలేదని చెప్పేసి వాళ్ళ మీద గొడవలు పడకుండా మీకు అర్హులైన వాళ్ళకి తప్పకుండా పథకాలు అందాల్సిందే, అది మేము కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాము. కానీ అనర్హులు కూడా మీరు ఈ పథకాలని విచ్చలవిడిగా తీసేసుకుని చక్కగా డబ్బులు వాడేసుకుంటే ఇవి ప్రజల డబ్బు. మీకు తెలియని విషయం ఏంటంటే మీకు కేజీ రూపాయి బియ్యం ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంటు 23 రూపాయల 15 పైసలకి ఆ బియ్యాన్ని కొని మీకు రూపాయికి అందజేస్తూ ఉంది. అలాగే ఈ రోడ్డు దగ్గర నుంచి ప్రతిదీ మన డబ్బులతో వేసేదే. కాబట్టి మన డబ్బుల్ని మనం జాగ్రత్తగా వాడుకుని పొదుపుగా మన ఇంట్లో ఎలా వాడుకుంటామో మన రాష్ట్ర బడ్జెట్ని అలాగే దేశ బడ్జెట్ని పొదుపుగా వాడుకునే విధంగా ప్రయత్నించాలి తప్ప ఇలా ఉచితాల కడవలపై ప్రభుత్వం మీద బడ్జెట్ కాకూడదని చెప్పేసి భారతీయ టీవీ సవిధంగా కోరుకుంటుంది. జై హింద్, జై శ్రీరామ్.